స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1236 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇవాళ భారతీయ స్టాక్ మార్కెట్లు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఉదయం నుంచి సూచీలు ఊగిసలాడుతూ భారీగా పడిపోయాయి. బీఎస్సీ సెన్సెక్స్ ఏకంగా 1236 పాయింట్లు పతనమైంది. స్టాక్ మార్కెట్లు నష్టపోతున్న తరుణంలో బంగారం ధరలు సానుకూలంగా కదులుతున్నాయి. మార్కెట్ కీలక సపోర్ట్ స్థాయిల కంటే కిందకు పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. స్టాక్ మార్కెట్ల కుదుపుతో ఒక్క రోజులోనే 4 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బిజినెస్ రిపోర్టర్ మురళి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, చెప్పండి, స్టాక్ మార్కెట్లు ఇంత భారీగా పడిపోవడానికి పానిక్ సెల్లింగ్ ఏమైనా జరుగుతుందా? గీతిక, ఇవాళ చూసుకుంటే స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ థర్స్డేగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంట్రాడేలో ఏకంగా 1400 పాయింట్స్ ఏదైతే సెన్సెక్స్ పడిపోయింది, అట్లాగే నిఫ్టీ కూడా 300 పాయింట్స్ పైన డ్రాప్ అవడం చూసాము. మొత్తం మీద 1200 పాయింట్స్ అయితే సెన్సెక్స్ కోల్పోయి క్లోజ్ అవడం చూస్తున్నాము. దీంతో ఏకంగా 7.3 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. దీనికి ప్రధాన కారణాలు చూసుకుంటే మనము ప్రధానంగా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఒకటి జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 3 డేస్ వరుస సెషన్స్లో సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ లాభాల బాట పట్టింది. అయితే ప్రాఫిట్ బుకింగ్కి ఇన్వెస్టర్లు దిగారు. దీనికి కూడా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. యుఎస్ ఇరాన్ మధ్య ఏదైతే యుద్ధ వాతావరణం పొంచి ఉందనే వార్తలు వస్తున్నాయి. యుఎస్ ఏదైతే మిడిల్ ఈస్ట్లో కొన్ని ఫైటర్ జెట్స్ని దించిందనే వార్తలు కావచ్చు, అట్లాగే సైనిక బలగాల మోహరింపుకు సంబంధించిన వార్తలు, వీటన్నిటికి తోడు మరోవైపు యుఎస్ ఫెడ్ రేట్ కట్స్ అంచనాలు ఒకటి వచ్చాయి. దీంతో వడ్డీ రేట్లను తగ్గిస్తుందా లేదా అనే అంచనాలు మొదలయ్యాయి. ఎందుకంటే వడ్డీ రేట్లు పెరిగితే ఎఫ్ఐఐలు అటువైపు వెళ్ళే ప్రమాదం ఉంది. ఎందుకంటే యుఎస్ బాండ్స్లో డాలర్స్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఎఫ్ఐఐలు కూడా ఎగ్జిట్ అయ్యే ప్రమాదం ఉందనే అంచనాలు, ఇట్లా పలు కారణాలు మనం చూసుకోవచ్చు గీతిక. మరోవైపు ఫెడరల్ రిజర్వ్ నిర్ణయంతో పాటు క్రూడ్ ఆయిల్ ధరలు అయితే పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ధరల ఇంపాక్ట్ గ్లోబల్ ఎకానమీ మీద ఉంటుంది. మళ్ళీ ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు ఎదురైతే ఎలాంటి పరిస్థితి ఉంటుందనే అంచనాలు కూడా ఇన్వెస్టర్లని, మదుపుదారులని భయపెట్టే పరిస్థితి చూస్తున్నాం దీపిక. దీంతో మొత్తం మీద ఇన్వెస్టర్లు అయితే సెల్లింగ్కి పాల్పడ్డారు. ఏకంగా 1200 పాయింట్లకు పైగా సెన్సెక్స్ కోల్పోయింది. అయితే ఈ ట్రెండ్ కొనసాగుతుందా లేకుంటే మళ్ళా రికవరీ అవుతాయా కీలక ఇండెక్సెస్ అనేది చూడాలి. మురళి, చెప్పండి, మరి మార్కెట్ ఎప్పుడు కోలుకునే అవకాశం ఉంది? అయితే ప్రధాన కారణం చూసుకుంటే ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అనేది సాధారణమే. కొన్ని సెషన్స్ లాభపడిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఈసారి యుఎస్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ అనేది కొంత ప్రమాదకర సంకేతాలు పంపుతోంది. ఎందుకంటే మళ్ళీ గ్లోబల్ అన్సర్టనిటీస్ వస్తాయా, జియో పొలిటికల్ వార్స్ ఉంటాయా? ఎందుకంటే మొన్నటి వరకు ట్రేడ్ వార్, టారిఫ్ వార్ చూసాము. మన ఇండియా యుఎస్ డీల్తో అవి కొంత తగ్గుముఖం పట్టాయి. ఇతర దేశాలతో కూడా యుఎస్ ట్రేడ్ డీల్స్ కొంత కొలిక్కి వస్తాయనే అంచనాలు వల్ల మొన్న 3 డేస్ సెషన్స్ మనం చూసాము, అవి కొంచెం లాభపడ్డాయి. అయితే ఈసారి మళ్ళా పొలిటికల్ టెన్షన్స్ అనేది మొదలయ్యాయి. ఎందుకంటే యుఎస్ ఇరాన్ వార్ సంకేతాలు బిగినయ్యాయి. దీంతో మోహరింపులు కూడా చేస్తుంది యుఎస్. జలాంతర్గాములు కావచ్చు, అటు సబ్మెరైన్స్ కావచ్చు, జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా దించుతోందనే వార్తలు ఇవి మాత్రం కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. కాబట్టి చూడాలి గ్లోబల్ మార్కెట్స్ ఎట్లా పెర్ఫామ్ చేస్తాయి, రాబోయే సెషన్స్లో గ్లోబల్ మార్కెట్స్ ఎట్లా ప్రభావం చూపుతాయనే దాని మీద కూడా కొంత దేశీ స్టాక్ మార్కెట్స్ పెర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ మురళి.